అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించిన సూర్య ఇప్పుడు ఆ రేస్లో కొంచెం కాంపిటీషన్ తగ్గిందని చెప్పుకోవచ్చు. సో గత కొంతకాలంగా సూర్యకి మన కమర్షియల్ హిట్స్ అనేవి ఏవి కూడా రావట్లేవు. ఈవెన్ దో ఆయనకి పెద్ద పెద్ద జై భీమ్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో మంచి మంచి హిట్స్, కమర్షియల్ హిట్స్ మూవీస్ కూడా ఏవి రావట్లేదన్నమాట. బట్ ఏదేమైనా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి మరొక మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నాడు. సో ఈ మంత్ మే 14న సూర్య కరుపు మూవీ, తెలుగులో అయితే వీరభద్ర అనే టైటిల్తో రిలీజ్ చేయబోతున్నారు. మే 14న ఈ మూవీని ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి సూర్య వచ్చేసి అందులో అడ్వకేట్ అనమాట. ఒక సామాన్య మనిషికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసుకున్నాడు, ఒక ప్రాబ్లం కరప్షన్ గురించి కానీ లేకపోతే ఆయన నుంచి వాదించడానికి సూర్య ఉంటాడు. కంప్లీట్ ఒక హీరో డ్రామా, కోర్ట్ డ్రామా మూవీ అనమాట. కొంచెం ఎథిక్స్ అవన్నీ కూడా డివోషనల్గా కొంచెం అన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేసి తీస్తున్న మూవీ అనమాట. అండ్ ఈసారి పక్కా సూర్య హిట్ కొడతాడా లేదా అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే సూర్యకి అక్కడ గజ్నీ మూవీ నుంచి క్రియేట్ చేసిన సెన్సేషన్ సింగం వరకు కూడా ఎంత మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వసూలు చేసిందో సూర్య మనందరికీ తెలుసు. సూర్య మంచి యాప్ట్ అండ్ క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ కాబట్టి డెఫినెట్గా ఈసారి కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి హీరోయిన్గా ఒక దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ని చూడొచ్చు అనే చెప్పుకోవచ్చు. అప్పుడెప్పుడో 2005లో 6 మూవీలో వచ్చిన జోడీ ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో కరుపు చిత్రంలో అదే హీరోయిన్ యాక్ట్ చేయబోతున్నారు. మనందరికీ తెలుసు 6 మూవీలో మనకు సూర్య అండ్ త్రిష గారు యాక్ట్ చేశారు. మంచి కాంబినేషన్, మంచి హిట్ ఇచ్చిన మూవీ. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందన్నమాట. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ మళ్ళీ ఒక 20 years తర్వాత వస్తుంది కాబట్టి మరి చూద్దాం ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా వీళ్ళ జోడీ. అండ్ మూవీ ప్లాట్ చూస్తే కొంచెం కొత్తగానే ఉంది. సో చూద్దాం ఈసారి సూర్య ఆయన క్యారెక్టర్ ఎలా ప్లే చేస్తాడు అని చెప్పేసి. అండ్ అందరిలో కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఈ మూవీతో అయినా సూర్య కంబ్యాక్ ఇస్తాడా? అట్లీస్ట్ ఈ మూవీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 1000 crores మనకు మూవీ నుంచి వస్తేనే ఒక పాన్ ఇండియన్ లెవెల్లో చూస్తారు. మరి ఈసారి ఈ మూవీ అంత కలెక్షన్ని చేసినట్టయితే డెఫినెట్గా సూర్య విల్ బీ వన్ ఆఫ్ ద హీరో, పాన్ ఇండియా హీరో అవ్వబోతాడు. సో చూద్దాం, అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈసారి వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా, సూర్యకి ఈ మూవీ ఒక కంబ్యాక్ ఇస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అనుకోవడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సూర్య మూవీ పైన కంబ్యాక్ ఇస్తాడా లేదా, లేకపోతే మళ్ళీ ఆ పాత మూవీస్ లాగానే ఈ మూవీ కూడా డిజాస్టర్ అవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.